హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 35తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయడం, హైప్ చేయడం మర్చిపోకండి యార్. ఇక అవని ఎలా హైడ్ అవ్వాలనుకుంటుంది అభి దగ్గర నుంచి. అభి అసలు తనని ఎలా గుర్తుపట్టగలడు? నవీన్ పాత్ర ఏంటి ఇందులో తెలుసుకోవాలి అంటే ఫాలో అయిపోండి. ఇక కథలోకి వెళ్దాం. అభి పిలవడంతో అభి క్యాబిన్ వైపు అడుగులు వేస్తూ, అభి సార్ వచ్చిన రోజు అన్ని షాకులు ఇవ్వాలా అని అనుకుంటూ మిగిలిన వాళ్ళతో కలిసి వెళుతుంది అవని. లోపలికి అవని అడుగు పెట్టగానే అభి చిట్టి గుండె గోల పెట్టడం స్టార్ట్ చేసింది. కానీ ఈ పని రాక్షసుడికి అసలు అదేమీ పట్టడం లేదు. అవని మాత్రం లోపలికి వచ్చిన దగ్గర నుంచి అభిని చూడకూడదు అని అనుకుంటున్నా తన చూపు అటువైపే వెళ్తుంది. ఎంత బలవంతంగా తను అన్ని ఫీలింగ్స్ తొక్కి పెట్టేయాలని చూస్తుందో అంత బలంగా అవి అవనికి నువ్వెన్నాళ్ళు ఇలా తొక్కి పెడతావో చూస్తాను అన్నట్లుగా సవాలు విసురుతున్నాయి. అభి మేనేజర్ తెచ్చిన ఫైల్ తీసుకొని వచ్చిన 5గురికి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసి అవని తల కిందకి వంచుకొని ఉండడం చూసి అవని అని పిలుస్తాడు. ఆ పేరు పిలిచేటప్పుడు అభికి కూడా మనసుకి ఒక హాయి ఫీలింగ్ అనిపించింది. అవని అభి పిలవగానే కష్టంగా తలెత్తి ఎస్ సార్ అని చిన్నగా అనింది. అభి చేతిలో ఉన్న ఫైల్ ఇచ్చి ఈరోజంతా ఇది స్టడీ చేసి నీకేమన్నా డౌట్ ఉంటే వచ్చి నన్ను అడగొచ్చు అని చెప్పి రేపటి నుంచి వీళ్ళకి వర్క్ డివైడ్ చేసి ఇచ్చి ఎవ్రీడే ఈవినింగ్ వర్క్కి సంబంధించిన ప్రోగ్రెస్ అంతా నాకు సబ్మిట్ చేయాలి అని చెబుతాడు. ఎస్ సార్ అని అంటుంది. అభి చెప్పినంతసేపు అవని కళ్ళనే చూస్తున్నాడు. అది గమనించిన అవని కొంచెం కనురెప్పలు కిందకి దించేస్తుంది. మీరందరూ ఈ వర్క్ బాగా చేస్తే మీకు బెనిఫిట్స్ ఉంటాయి, ప్రమోషన్ కూడా వచ్చే ఛాన్సులున్నాయి. అందరూ చాలా జాగ్రత్తగా చేయాలి వర్క్ అని చెబుతాడు అభి. ఎస్ సార్ అని అందరూ అంటారు. ఓకే, ఇంక మీరు వెళ్ళండి అని చెబుతాడు అభి. అవని అక్కడున్నంతసేపు ఊపిరి ఆడినట్టుగా అయి బయటికి రాగానే గట్టిగా ఊపిరి పీల్చడం మొదలుపెట్టింది. ఇంకీరోజు మాత్రం అభి సార్ కంట పడకుండా దగ్గరికి వెళ్ళే పని లేకుండా ఉంటే చాలు అని అనుకొని వెళ్ళి తన సీట్లో కూర్చొని ఫైల్ స్టడీ చేయడం మొదలుపెట్టింది. నవీన్ తన చిరాకంతా టీం మెంబర్స్పై చూపించాడు. పాపం వాళ్ళు వీడి నసభరిస్తూ తొందరగా వీడి నుండి విముక్తి లభిస్తే బాగున్ను అని అనుకుంటూ వర్క్ చేయడం మొదలుపెట్టారు. అభి ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయాలంటే రోజులో 20 గంటలు పనిచేసినా వారంలో అవ్వదు అని అక్కడ అందరికీ తెలుసు. ఎందుకంటే అంత వర్క్ బ్యాలెన్స్ ఉంది. నవీన్ ఎలా అయినా ఆ వర్క్ కంప్లీట్ చేయాలని టీం మెంబర్స్కి వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తాడు. వీడు మాత్రం వర్క్ చేయడం మానేసి తిరుగుతాడు, మనల్ని చంపుతున్నాడు అని తిట్టుకొని వాళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఏంటి నవీన్ అంత చిరాకుగా ఉన్నావు అని అడుగుతుంది రీనా. ఏం లేదులే అని లంచ్కి కూడా వెళ్లకుండా వర్క్ చేయడం మొదలు పెట్టాడు నవీన్. బాగా ఇచ్చినట్టున్నారు అభి సార్ వార్నింగ్ అని అనుకొని రీనా అక్కడి నుంచి లంచ్కి వెళ్తుంది. వచ్చిన రోజే అభి వర్క్ విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడో తెలిసేలా చేయడంలో అభి సక్సెస్ అయ్యాడు. కానీ తను ఎంతో ఎదురు చూస్తున్న తన చెలి తన ఎదురుగానే ఉంది అని తెలుసుకోవడంలో మాత్రం విఫలం అయ్యాడు. అభిని చూసిన తన ఫీలింగ్స్ అన్నీ దాచుకొని అభికి దూరంగా ఉండాలి అని అనుకున్న అవని మొదటి రోజు కొంచెం కష్టంగా టాస్క్ పూర్తి చేసింది. కానీ ఎన్ని రోజులు తను దూరంగా ఉండగలదో. అభి ఇచ్చిన షాక్కి సిస్టమ్ వదలడానికి అవ్వక ఒక వారం అవని గురించి ఆలోచించే పని వాయిదా వేసుకున్నాడు నవీన్. అలా అందరికీ ఆ రోజు గడిచిపోయింది. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏదో పరధ్యానంలో ఉన్న అవనిని గమనించిన అనుగారు అవని అని పిలుస్తారు. హా నాని, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాని, వర్క్ గురించి. ఇక్కడ కూడా వర్క్ గురించేనా? కొంచెం
మా మనవడి గురించి ఆలోచిస్తే బావుంటుంది కదా! అంటారు అనుగారు. చేస్తుంది. అదే కదా! ఏంటి? అప్పుడు కానీ అవనికి తనేమన్నదో అర్థం కాలేదు. ఏం ఆలోచిస్తున్నావు? మా మనవడి గురించా? అంత గుర్తొస్తున్నాడా? అల్లరిగా అడుగుతారు అను. మీ మనవడి గురించంటే ఆరు గురించి. ఆహా! ఏం మాట మారుస్తున్నావు? అని అంటారు అను. అక్క, నా గురించేం ఆలోచిస్తున్నావు? అడుగుతాడు ఆరు. నీకు ఇంకో వారంలో స్కూల్ స్టార్ట్ అవుతుంది అని చెబుతుంది అవని. అదేంటి? నెల టైం ఉందన్నావు కదా! నెల టైం నేను చెప్పి కూడా 15 రోజులయ్యింది కదా ఆరు. అవుననుకో. ఇంకా 15 రోజులు టైం ఉంది కదా అని అంటాడు. లేదు, ముందే పెడుతున్నారు. ఒక వారం ఏదో యాక్టివిటీస్ చేయిస్తారంట. ఫోనొచ్చింది మార్నింగ్ అని అంటుంది. అందులో ఆలోచించడానికి ఇంకేముంది? నాకు కూడా ఇంట్లో బోర్ కొడుతుంది. నేను కూడా ఎప్పుడు స్కూల్ తెరుస్తారు అని ఎదురు చూస్తున్నాను అని అంటాడు ఆరు. అదే, రేపు బుక్స్ ఇస్తారు అంట. నాకేమో ఆఫీస్ ఉంది. ఎలా అని ఆలోచిస్తున్నాను అని చెబుతుంది అవని. దానికంత ఆలోచించడం ఎందుకక్కా? నేను అమ్మ వెళ్ళి తీసుకొస్తాంలే అని అంటాడు. మా ఆరు పెద్దవాడయ్యాడు అని బొగ్గులు లాగి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది అవని. లేదు, ఈ పిల్ల ఆరు గురించి కాదు ఆలోచించేది. నాకు తెలియదా? అంతగా ఈరోజు ఎందుకు ఆలోచిస్తుంది? ఒకవేళ ఎక్కడైనా కనిపించాడా అన్న అనుమానం వస్తుంది అను డార్లింగ్కి. లోపలికి వెళ్ళి పడుకున్న అవనికి ఆ రాత్రి అవి ఆలోచనలతోటే నిద్రకి దూరం అయ్యింది. ఒక్కరోజుకి ఇలా అయితే ఇంక నేను అసలు అభిసరికి దూరంగా ఉండగలనా అని తనని తాను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టింది అవని. అసలు ఎందుకు దూరంగా ఉండాలి? అతనిపై నాకు హక్కుంది అని అభి చైన్ పట్టుకొని అనుకుంటుంది. అతను ఇవ్వలేదు హక్కు. నీకు నువ్వుగా అతను మత్తులో ఉన్నప్పుడు తీసుకున్నావు. ఇప్పుడు హక్కుంది అని ఎలా అనుకుంటావు? నువ్వెవరు నా మీద హక్కు తీసుకోవడానికి అని అంటే ఏదైనా భరిస్తాను, కానీ నన్ను అసహ్యంగా చూస్తే మాత్రం నేను భరించలేను. అందుకే దూరంగా ఉండాలి. నేనసలు తెలియకూడదు అని అనుకొని బలంగా నిర్ణయం తీసుకుంది. మళ్ళీ అభి ఎదురుపడితే తన మనసు తప్పిస్తుందని తెలిసిన పిచ్చి ఆలోచన వదలలేదు అవని. ఆ రాత్రి అవనికి నిద్ర లేకుండా అయిపోయింది. పడుకున్న అభికి కళ్ళు మూసుకుంటే పొద్దున చూసిన అవని కళ్ళు కనిపిస్తున్నాయి. ఎందుకు ఆ కళ్ళు ఎక్కడో చూశాను అని అనిపిస్తుంది. కానీ ఎక్కడ చూశానో ఆ కళ్ళు ఎందుకు నాకు పదే పదే గుర్తుకొస్తున్నాయి అని అవని గాజు పట్టుకొని, ఆ కళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి. నువ్వు గుర్తు రావాలి నాకు. కానీ ఆ గాజుని చూస్తూ దానిని గుండె మీద పెట్టుకుంటాడు. అప్పుడు గుర్తొస్తుంది అభికి. పొద్దున అప్పుడప్పుడు తన గుండె చేసిన సవ్వడి ఎందుకివాళ కొంచెం డిఫరెంట్గా అనిపించింది? గుండె ఎందుకో స్పీడ్గా కొట్టుకున్నట్టు అనిపించింది అని ఒక్క నిమిషం ఆలోచించి, అదేదో మామూలుగా అయి ఉంటుంది, దాని గురించి ఎందుకు ఆలోచించడం అని అనుకొని ఆ గాజు పట్టుకొని, తెలుసా మిసెస్ అభిరా, ఇవాళెందుకో మనసు ప్రశాంతంగా హాయిగా అనిపించింది. వర్క్ మీద ఫోకస్ పెట్టగలిగాను. నీ గురించి ఆలోచించలేదు తెలుసా ఈరోజు అని మాటలు చెబుతూ పడుకుంటాడు అభి. నవీన్ గడు మాత్రం రీనాతో ఎంజాయ్ చేసి ఫుల్గా తాగి, రామచిలుక, నీ మీద ఒక వారం తర్వాత ఫోకస్ పెడతా. ఇదే బెడ్పై నువ్వు వచ్చి పడే రోజుకి కొంచెం వాయిదా పడింది. ముందు ఆ బాస్ ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేస్తే తర్వాత ప్రశాంతంగా నీ మీద కాన్సన్ట్రేట్ చేస్తా అని మత్తుగా పడుకుంటాడు. పొద్దున్నే రెడీ అవుతూ తనకి తెలియకుండానే తన మొహం 10 సార్లు అద్దంలో చూసుకుంటుంది. అదెందుకు అని తనకే అర్థం కావడం లేదు అవనికి. ఎప్పుడూ లేనిది
ఎందుకు అద్దం ముందుకి ఇన్నిసార్లు వెళ్తున్నాను? దానికి సమాధానం తెలిసినా అది ఒప్పుకోదు. చైన్ బయటికి రాకుండా ఉండేలా పిన్ పెట్టింది. ఆఫీస్కి స్టార్ట్ అయింది అవని. వెళుతూ నేను రాజారాం అంకుల్కి చెప్తాను. అంకుల్తో వెళ్ళి బుక్స్ తెచ్చుకో ఆరు అని అంటుంది అవని. అలాగే అక్క అని అంటాడు ఆరు. సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి రాజారాం ఇంటికి వెళ్ళి విషయం చెప్పి మీకు వీలవుతుందా అంకుల్ అని అడుగుతుంది. మీ అంకుల్ ఖాళీనేగా వెళతారులే అని అంటారు రాజారాం వైఫ్. సరే అంకుల్ అని డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని. ఆఫీస్కి వెళ్ళిన అవని అభి సార్ వచ్చారా రాలేదా అని అనుకొని అవని నీకెందుకే, వస్తే నీకేంటి రాకపోతే నీకేంటి, నువ్వెందుకు ఆయన గురించి ఆలోచిస్తున్నావు అంటే దూరంగా ఉండాలని అనుకున్నాను, కానీ చూడకూడదని రూల్ లేదు కదా, ఒక్కసారి చూస్తే చాలు ఇక హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు అని అభి క్యాబిన్ వైపు మాటి మాటికి చూడడం మొదలు పెడుతుంది. అవనికి అర్థం కావటం లేదు తను అభిని చూడకుండా ఉండలేని స్థితికి ఒక్క రోజులోనే వచ్చిందని. తనెంత వద్దనుకున్నా చివరికి తన మనసు, తన ఆలోచన, తన కళ్ళు కూడా అభి కోసమే చూస్తున్నాయి. అభి ముందే వచ్చి తన క్యాబిన్లో ఉన్నాడు. తన పనిలో తాను బిజీ అయిపోయాడు అభి. ఆ రోజంతా అవని అభి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూనే ఉంది. కానీ అభి దర్శనం అవ్వలేదు. అభి వర్క్ కోసం పిలుస్తాడని అనుకుంది కానీ వినయ్ వర్క్ అందరికీ సబ్మిట్ చేసేశాడు అభి ఆదేశాలతో. ఆ ఆశ కూడా ఫలించలేదు అవనికి. అభిని చూడకపోయేసరికి ఎందుకో తన మనసుకి కష్టంగా అనిపించింది. వెళ్ళేటప్పుడైనా కనిపిస్తాడేమో అని చూసింది కానీ అక్కడ కూడా నిరాశే ఎదురైంది. నీరసంగా ఇంటికి పయనమయ్యింది. ఇలాగే వారం రోజులు గడిచిపోయాయి. ఈ వారం రోజులు అవనికి అభి కనిపించలేదు. ఇన్ని రోజులు అభి కోసం తను చూడడం, అభి కనిపించకపోవడం బాగా దిగులుగా అయిపోయింది అవని. ఈరోజు ఎలా అయినా అభి సర్ని చూడాలి అని ఒక అరగంట ముందుగానే ఆఫీస్కి బయలుదేరింది అవని. ట్రాఫిక్లో ఇరుక్కొని విసుక్కుంటూ ఉంది. రోజు మొహానికి స్కార్ఫ్ కట్టుకునేది కానీ ఇవాళ ఆఫీస్కి తొందరగా వెళ్ళాలని అది కట్టుకోవడానికి కూడా టైం వేస్ట్ ఎందుకు అనుకుందేమో అది కట్టుకోకుండానే ఆఫీస్కి బయలుదేరింది. ట్రాఫిక్లో ఉన్న అవని శ్రీనాథ్ కంటపడుతుంది. ఫస్ట్ తనా కాదా అని మళ్ళీ పరీక్షగా చూశాడు. తానే వెంటనే పక్కనే ఉన్న భార్యకి దేవి అటు చూడు అని చూపిస్తాడు. తలెత్తి చూసిన దేవికి ఎదురుగా ఉన్న అవనిని చూసి ఏమండి తానే కదా అని అడుగుతాడు శ్రీనాథ్. అవునండి తానే, నేను వెళ్ళి కలుస్తాను అని డోర్ తీయబోతుంది దేవి. కారులు అడ్డంగా ఉండడంతో డోర్లు తీయడం అవ్వదు. ఇంతలో సిగ్నల్ పడడంతో అవని అసలే తొందరగా వెళ్ళాలి అని హడావుడిలో ఉందేమో ఫాస్ట్గా వెళ్ళిపోయింది. తమ ముందే తను వెళ్ళిపోతుంటే పేరు కూడా తెలియక పిలవడానికి లేక నిస్సహాయంగా కూర్చుండిపోయారు కారులో. సిగ్నల్ పడ్డాక ముందుకు వెళ్ళి ఒక పక్కకి కారు ఆపి అభికి ఫోన్ చేస్తారు శ్రీనాథ్. కథ కొనసాగుతుంది. మీరందరూ కోరుకున్నట్టుగానే అభి అవని గురించి తెలుసుకున్నాక అవనితో ఆడుకుంటాడు. స్వీట్ టార్చర్ ఉంటుంది అవనికి. ఇక డ్యూరేషన్ పెంచమని అడుగుతున్నారు. మది కోరిన ప్రణయం అయిపోయాక దీని డ్యూరేషన్ పెంచుతాను యార్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.